బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం అవకతవకలపై విచారణలో దూకుడు పెంచింది కమిషన్. ఇప్పటి వరకు సమర్పించిన అఫిడవిట్లను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. అలాగే అఫిడవిట్ ఇచ్చిన వారికి మరోసారి సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 50 మందికి పైగా కమిషన్ ముందు అఫిడవిట్ ఇచ్చారు. కాగా ఇప్పటి వరకు ఓ మాజీ సీఎస్ అఫిడవిట్ సమర్పించలేదు. అలాగే ఈ వారంలోనే మరికొంతమంది కీలకమైన వ్యక్తులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. కాళేశ్వరం అవకతవకలపై విచారణలో దూకుడు పెంచింది కమిషన్. ఇప్పటి వరకు సమర్పించిన అఫిడవిట్లను క్రాస్ ఎగ్జామినింగ్ చేయనున్నారు. అలాగే అఫిడవిట్ ఇచ్చిన వారికి మరోసారి సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 50 మందికి పైగా కమిషన్ ముందు అఫిడవిట్ ఇచ్చారు. కాగా ఇప్పటి వరకు ఓ మాజీ సీఎస్ అఫిడవిట్ సమర్పించలేదు. అలాగే ఈ వారంలోనే మరికొంతమంది కీలకమైన వ్యక్తులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, అయ్యా, కాళేశ్వరం పైన 2వ దఫా విచారణ వేగవంతం చేస్తుంది కమిషన్. ఇప్పటికే కాళేశ్వరం మొదటి దశలో టెక్నికల్ అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. అందులో దాదాపుగా 100 మంది అధికారులను ఇప్పటికి విచారించింది. ఇప్పటికే దాదాపు కమిషన్ వద్దకు దాదాపు 50కి పైగా కూడా రమ్మని కమిషన్ అయితే చెబుతోంది. అందులో నెల చివరాల వరకు కమిషన్ కూడా పూర్తి అయ్యే అవకాశం అనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే ప్రభుత్వం దీన్ని మళ్ళీ పెంచుతుందా లేదా ఈ నెలాఖరు వరకే వేదిక చెబుతుందా అనేది సస్పెన్షన్ మొత్తం ఇప్పటి వరకు 50 అఫిడవిట్లు వచ్చినాయి. అఫిడవిట్ల ఆధారంగా మరొకసారి క్రాస్ ఎగ్జామినేషన్ కోసం గత ప్రభుత్వంలో ఎవరైతే చీఫ్ సెక్రటరీ గా చేసినటువంటి కొంతమంది ప్రజెట్ కుమార్ కావచ్చు, సోమేష్ కుమార్ కావచ్చు, ఎస్కే జోగి, మిత్తా బర్వల్ లాంటి తో పాటు మరికొంతమందికి ముందుకు రావాలనేది కమిషన్ ఇచ్చినటువంటి నిర్ణయం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే 50 వచ్చినాయి. మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. కాళేశ్వరం అవకతవకలపై విచారణలో దూకుడు పెంచింది కమిషన్. ఇప్పటి వరకు సమర్పించిన అఫిడవిట్లను క్రాస్ ఎగ్జామినింగ్ చేయనున్నారు. అలాగే అఫిడవిట్ ఇచ్చిన వారికి మరోసారి సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 50 మందికి పైగా కమిషన్ ముందు అఫిడవిట్ ఇచ్చారు. కాగా ఇప్పటి వరకు ఓ మాజీ సీఎస్ అఫిడవిట్ సమర్పించలేదు. అలాగే ఈ వారంలోనే మరికొంతమంది కీలకమైన వ్యక్తులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.